తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ రిపోర్టు మేరకు చర్యలు తప్పవని తెలిపారు. లడ్డూ కల్తీలో వైసీపీ నేతల తీరును వ్యతిరేకిస్తూ పేడాల రామ్మోహన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ కాసులకు కక్కుర్తిపడి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వైకుంఠం హిందువుల ఆరాధ్య దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేసి గత కొన్ని నెలల్లో కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి పార్టీ నాయకులకు అటు వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం, దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతున్నవి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిసిందని గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహం వలనే జరిగిందని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షకు ఆంధ్రవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఆయనతో మాట్లాడడం సార్ చూసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా వెంకటేశ్వర స్వామితో కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే వ్యవహారం అనేది రాష్ట్రంలో జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ముందుగా మా జనసేన ప్రతినిధులకు, మా జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్ గారికి, అలాగే వారి మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహాపాపం జరిగింది. అంటే హిందూ మనోభావాలు, హిందువుల విశ్వాసాలు అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి, కల్తీ నెయ్యిని సప్లై చేసి, కల్తీకి మారుపేరైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కల్తీకి ప్రతిరూపమే ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి ఈ దురాగతం ఈరోజు మహాపాపంగా చుట్టూ. దానికి ఈరోజు సంఘీభావం వారు చేస్తున్నటువంటి ఒకరోజు నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజెప్పడానికి వచ్చాను. ఏదైతే కల్తీ చేశారో తప్పనిసరిగా వాళ్ళు మానవుల నుంచి తప్పించుకోవచ్చు, చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకుంటే, వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి ఏం జరిగిందో గతంలో అనేక సంఘటనలు చూసాం. రేపు భవిష్యత్తులో కూడా అవే సంఘటనలు రేపు పునరావృతం కాబోతాయి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆయన ప్రసాదాన్ని కల్తీ చేశారనంటే ఇది మా హిందూ మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీయడం. ఎంతటిగా విశ్వసిస్తారంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని దానిని కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి మరీ తింటారు. అటువంటి కల్తీ కేవలం అవినీతి కోసం, కేవలం డబ్బు సంపాదన చేయాలనే అడ్డదారిలోనైనా సంపాదన చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన చిన్నాన్నని వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టి అప్పటి వరకు గడచిన 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి నిబంధనలను, నెయ్యి సేకరణ చేయాలంటే ఏ నిబంధనలు ఉండాలనే అన్ని నిబంధనలు కూడా మార్పు చేసి కేవలం డబ్బుల కోసమే చెప్పి ఈరోజు కల్తీ నెయ్యిని చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి హిందువుల మనోభావాలంటే చాలా చులకన. ఏ రోజు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెంకటేశ్వర స్వామిని అన్యమతస్తులు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను హిందూ మత విశ్వాసాలని కాపాడుతానని, నేను గౌరవిస్తానని, నేను కూడా నమ్ముతున్నానని వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ ఈ రోజు వరకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఈ రోజు వరకైనా డిక్లరేషన్ ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు ఒక ముఖ్యమంత్రి సమర్పించాలి, సతీ సమేతంగా వెళ్ళి సమర్పించాలి. నీ భార్యకి నీకు ఇష్టం లేదని నువ్వు కనీసం ఆ సాంప్రదాయాన్ని కూడా తొంగలో తొక్కావే. నువ్వు కేవలం ప్రజల మెప్పు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తన ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను సెట్ వేసి నువ్వేదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడే. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువుల మనోభావాలు కాపాడడం చేత కాదు, కాపాడాలనే ఉద్దేశం లేదు. తను అన్యమతస్తుడు కావచ్చు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఉంది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు కానీ హిందూ సాంప్రదాయాలని, హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని కాపాడుతున్నాయి. ఇతర మతాల తాలూకా విశ్వాసాలని, గౌరవాల్ని, మనోభావాల్ని
కాపాడుకుంటూ వెళ్తున్నటువంటి నాయకులు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని గడిచిన 5 ఏళ్ళు పరిపాలన చేశారు. 288 ఆలయాల మీద దాడులు చేయించారు. హిందువుల పవిత్రతను దెబ్బతీశారు. అటువంటి వ్యక్తిని నేను ఇందాకే చెప్పాను, హితవు పలుకుతున్నా జగన్మోహన్ రెడ్డికి, ఎప్పటికైనా నువ్వు తిరుపతి వెంకటేశ్వర స్వామి మెట్ల దగ్గరికి వెళ్ళి నీ 2 బొగ్గలు లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరి నువ్వు ఈ హిందువులకి అందరికీ కూడా క్షమాపణ కోరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది హిందువులు అయితే దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నివేదిక సంబంధించి కూడా బహిర్గతం చేయాలి. ఈ యొక్క త్వరతరిగిన దీన్ని పూర్తిగా నిర్ధారించి దీనిపై ఎవరైతే ఈ యొక్క కల్తీ నేయర్లో ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం. సంగారెడ్డి జిల్లాలో